ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు కింగ్డమ్ అనే సినిమా గురించి తెలియజేస్తున్నాను. ఈరోజు రిలీజ్ అయింది. దీనికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమా కింగ్డమ్ అనే సినిమా 1990 ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించిన సబ్జెక్ట్. అయితే ఆ 1990 నేపథ్యంలో సాగుతూ శ్రీకాకుళం నుంచి శ్రీలంక వలస వెళ్ళిన వలసదారులు కథ ఒక రంగా చెప్పాలంటే. ఇది శివ సూర్య అనే ఇద్దరు అన్నదమ్ములు కదా. ఈ అన్నదమ్ములు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకళ్ళు బాగా ఇష్టంగా ఉంటారు. కానీ తండ్రి రోజు తాగి వచ్చి అమ్మనే కుట్టి వేస్తుంటే అడ్డెళ్తే వీళ్ళని కొట్టేసి అసలు ప్రేమ అనేది తెలియకుండా బిహేవ్ చేస్తుంటాడు. చేస్తుంటే ఇంక ప్రతి దానికి చచ్చిపోయేలా కొడతాడు పిల్లల్ని. ఒకరోజు ఎందుకో ఆ అమ్మని కొడుతూ ఉంటే ఆపినందుకు కొడుతూ ఉంటే ఈ పిల్లలు ఇంకా సహించలేక చంపేస్తాడు పెద్ద అబ్బాయి తండ్రిని. చంపేస్తే అందరూ వాళ్ళ అమ్మ అందరూ నువ్వు పారిపో, పోలీసులు వస్తే పట్టుకుంటారని గొడవ చేస్తే పారిపోతాడు ఇంట్లోంచి. ఈ సూర్య అన్న అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, తమ్ముడు. అతను ఇంకలా పెరిగి పెద్ద అయిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు. పోలీస్ కానిస్టేబుల్ అయితే చాలా సిన్సియర్గా ఉంటాడు. అతను తప్పు చేస్తే తన పై ఆఫీసర్ని కూడా కొట్టేస్తాడు ఒకసారి. ఇది ఒక ఆఫీసర్ అబ్జర్వ్ చేసి పక్కకు తీసుకెళ్ళి నీకు ఒక అండర్ కవర్ ఆపరేషన్ చెప్తాం, పోలీసుల తరఫున ఉండాలి కానీ పోలీసు అని ఎక్కడ తెలవకూడదు, అండర్ కవర్లో ఉంటావు నువ్వు కంప్లీట్గా పోలీసు కానీ, అది ఒక ఆఫీసర్ ర్యాంక్ ఇచ్చి మరీ అపాయింట్ చేస్తాం, నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్తాడు. నువ్వు అలా కనుక ఆపరేషన్ ద్వారా వెళ్ళావంటే మీ అన్నయ్యని కూడా కనుక్కోవచ్చు, మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు. ఇతనికి ఈ అన్నయ్య చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇది అయిపోతాడు. ఎప్పుడెప్పుడు అన్నయ్యని చూస్తాం, ఎక్కడున్నాడు ఏంటో అని తాపత్రయపడుతుంటాడు ఈ తమ్ముడు. ఎప్పటికైనా పట్టుకోవాలి అన్నయ్య ఎక్కడున్నాడు ఏంటో ఏం తెలియదు, అతను గురించి ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు కూడా తెలియదు. సరే ఈ ఆఫీసర్ ఇలాగా ఆచి చూపేపటికి సరే అని ఓకే చెప్పి వెళ్తానంటాడు. వెళ్తానని చెప్పి వెళ్తాడు శ్రీలంక. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అపాయింట్ చేసిన ఆఫీసరు మైండ్ గేమ్ ఆడి రివర్స్లో ఇతన్ని కుట్రలో ఎదిగిస్తూ ఉంటాడు మనం. అది చివరికి ఏమైంది, వాళ్ళ ఆఫీసర్ చెప్పిన పని చేయగలిగాడు, చేశాడా లేదా, అన్నయ్యని కలుసుకున్నాడా లేదా, అన్నయ్యని క్షేమంగా తీసుకొచ్చాడు లేదా, ఇది మిగతా సబ్జెక్టు. అయితే సబ్జెక్టు అంతా రొటీన్గానే అనిపిస్తుంది కానీ ఎలివేషన్ది బాగా ఎక్కువ సబ్జెక్ట్ అయినా కూడా. ప్లస్ మంచి ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. బాగా ఖర్చు పెట్టారు సినిమా. ప్లస్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి హైలైట్ సినిమాకి. కానీ దానికి తగ్గ సబ్జెక్ట్ కనపడదు. ఒక్కడే కొంచెం లోపం అనిపించింది బాగా, కొంచెం కూడా కాదు. ఎందుకంటే అసలు మంచి గ్రాండియర్గా ఉంటుంది పిక్చరైజేషన్ అది. ప్లస్ మ్యూజిక్, ఇలా పెర్ఫార్మెన్స్లు అన్నీ బాగున్నాయి. కాకపోతే సబ్జెక్ట్లోనే అంత గ్రిప్ దొరకలేదు డైరెక్టర్కి. ఏదైనా కానీ చూడాలి, ఇంకా బాగా తీయాలి సినిమాని. తీసారు ఒక రకంగా. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది, సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కొంచెం బాగా మరీ ఇదిగా అనిపిస్తుంది. బట్ కొంతమంది ఏది నచ్చవచ్చు, ఏదైనా కానీ చూడాలి. నా రెండు రోజులు పోతారని చెప్పలేం. సినిమా అయితే సబ్జెక్టు కొంచెం వీకే అనిపించింది. చూడాలి, ఏదైనా కానీ 4 రోజులు పోతే మరి ఆడియన్స్ మౌత్గా జ్ఞానం పెరిగితే పెరగాలి తప్ప లేకపోతే కష్టం. ఏదైనా చాలా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నారు ఆడియన్స్ కూడా. ఆ రేంజ్లో అయితే మాత్రం ఉండదు, అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూడండి, బాగానే ఉండొచ్చు. పాటలు కూడా పెద్ద ఏమి లేవు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, ఏం లేదు పెద్దగా అనిపించలేదు. ప్లస్ ఆ క్యారెక్టర్ లేదు అమ్మాయికి, అసలు ఎందుకు తీస్తున్నారో
ఆ హీరోయిన్ అనే అనిపిస్తుంది, ఎలా ఉంటుంది. అసలు హీరోయిన్కి పరిచయం ఉండదు, కాకపోతే అసలు లవ్ ఇది కానీ ఏమీ ఉండదు ఇద్దరి మధ్యలో. ఆ సన్నివేశాలు అవి లేవు, ఏదో అనుకోకుండా కలిపితే వెళ్ళిపోతారు అంతే, అక్కడి వరకే. అదొకటి బాగా డిసప్పాయింట్ అవుతుంది. ఇద్దరు సాంగ్స్ కూడా ఏమి లేవు. అలా కొన్ని డిసప్పాయింట్, కొంచెం కేర్ తీసుకుంటే బాగుంది, బెటర్గా ఉండదు ఇంకా సినిమా. హీరోయిన్ ఎందుకు పెట్టినట్టు అసలు అర్థమే కాదు. అది సత్యదేవ్ బాగానే చేశాడు, అన్నయ్య కింద చేశాడు, శివ అని బాగా చేశాడు యాక్షన్. బట్ క్యారెక్టర్లు ఎంతకంతే. విజయ్ దేవరకొండ అయితే చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది. అది గౌతమ్ తనుసూరి డైరెక్టర్, తందే లోపం, మెయిన్ డిఫెక్ట్. బాగా అన్నిటికన్నా సినిమాకి హైలైట్ ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు చాలా బాగా కొట్టాడు ఈ మధ్యకాలంలో అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగుంది. పాటలు ఎంతకంతే పెద్దగా ఏమీ లేదు. చూడండి, సరదాగా చూడాలంటే చూడాలి, పర్వాలేదు. ఏమి లేకపోయినా పర్వాలేదు కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ.